నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. ఈరోజు 1 జనవరి 2026 నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది 26,146 దగ్గర. స్లైట్లీ పాజిటివ్, 16 పాయింట్స్ పాజిటివ్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ చాలా వరకు హాలిడే ఉన్నాయి. సో మన మార్కెట్ ఉన్నా కానీ కొంచెం అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదని చెప్పుకోవచ్చు. ఇంట్రాడేలో చిన్న వాలటైల్ ఉంది, హెవీ మూమెంట్ కూడా లేదు. మనం ఈరోజు క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసినా కానీ చాలా చిన్న క్యాండిల్ మనకి చాలా నారో రేంజ్లో ట్రేడ్ అయింది. సో సెక్టోరియల్గా చూస్తే మాత్రం ఆటో సెక్టర్ ఈరోజు షైనింగ్ అనుకోవచ్చు. దాదాపుగా 1% పెరిగింది. తర్వాత రియాలిటీ, మెటల్, ఐటీ వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంటం చూస్తే ఎఫ్ఎంసీజీ కొంచెం నెగిటివ్. మెయిన్ రీజన్ ఐటీసీ దాదాపుగా 10% వరకు డౌన్ అయింది, 9.64% వరకు డౌన్ అయింది. దాని నుంచి మనకి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కొంత వీక్నెస్ చూసాం. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో 38 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, ఓన్లీ 12 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు ఈరోజు కూడా శ్రీరామ్ ఫైనాన్సే. సో శ్రీరామ్ ఫైనాన్స్ గతంలో కూడా మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడాం. కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతూ ఉంది. దాని తర్వాత బజాజ్ ఆటో 2.3% పెరిగింది ఈరోజు. ఎటర్నల్, ఎన్టీపీసీ, విప్రో, M&M, L&T, తర్వాత టెక్ మహేంద్ర, టాటా స్టీల్, ఇండిగో ఇవన్నీ కూడా ఈరోజు పెరిగిన స్టాక్స్. నష్టాల్లో ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది ఐటీసీ, తర్వాత డాక్టర్ రెడ్డి, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఏషియన్ పెయింట్, BEL, ICICI బ్యాంక్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, HDFC బ్యాంక్. ఇవి కొంత నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కీ లెవెల్ 25,920. ఇప్పుడు కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నిఫ్టీకి. ఎందుకంటే నిన్న స్ట్రాంగ్ మూమెంటం, ఈరోజు కూడా మరి ఫాల్ ఏం లేదు, కొంచెం న్యూట్రల్గానే ట్రేడ్ అయింది అనుకోవచ్చు. సో లెవెల్స్లో పెద్దగా మార్పులు లేవు. ఫస్ట్ రెసిస్టెన్స్ 26,230, దానికన్నా పైకి వెళ్తే 26,325. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్కి వస్తే ఇమీడియట్ సపోర్ట్ 26,050, బ్రేక్ అయి కిందకు వస్తే 25,920. ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. సో కొంచెం న్యూట్రల్లో ఉండొచ్చు మార్కెట్ రాబోయే 2-3 రోజులు కూడా. మండే తర్వాత మనకి క్లియర్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇక్కడ కూడా మూమెంటం మరీ వీక్నెస్ అయితే లేదు, అట్లా అని చెప్పి స్ట్రాంగ్ మూమెంటం కూడా కనిపించలే. నారో రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే క్లోజ్ అయింది. 59,720 మన రెసిస్టెన్స్ పాయింట్, క్లోజింగ్ వచ్చి 59,711. ఇప్పుడు బ్రేక్ అయితే మాత్రం షార్ప్గా వెళ్ళొచ్చు టువర్డ్స్ 60,120 ఆర్ 60,200 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఈరోజు హైని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉంటే. సో హైయెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అంటే మనకి 60,570 దగ్గర ఉంది అప్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంగ్త్ ఉంది, లోయర్ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు మనకి. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 59,415 ఆర్ 410 ఆ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అక్కడికి వస్తే మనం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. దానికన్నా ఒకవేళ కిందకు వస్తే 59,145 అండ్ 58,940 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. జస్ట్ షిఫ్ట్ చేద్దాం కీ లెవెల్ని. 59,940 ఆల్మోస్ట్ మన మంత్లీ పివోట్ లెవెల్కి దగ్గరే. 58,940 ఇది మన కీ లెవెల్. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్. ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది. మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్, దాన్ని మనం కీ లెవెల్ లాగా తీసుకున్నాం. సో ఈ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి కొంచెం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్ అనొచ్చు. వై చేంజ్ చూస్తే ఇది యాక్చువల్గా మనకి 2 స్టాక్స్ పైన కనబడుతుంది. ఐడియాని మనం పక్కన పెట్టేసేయచ్చు. తర్వాత స్విగ్గీ అండ్ బజాజ్ హోల్డింగ్స్, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొద్దు. రీజన్ సింపుల్, ఇవి కొత్తగా మనకి F&Oలో యాడ్ అయిన స్టాక్స్. ఆ రెండింటిని తీసేస్తే నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ఈరోజు బాగా పర్ఫార్మెన్స్ చూపించింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, దాంతోపాటు ప్రైస్ కూడా కొంత పెరిగిన స్టాక్ అది. తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్, కెనరా బ్యాంక్,
తర్వాత బ్లూ స్టార్, బజాజ్ ఆటో, అశోక్ లీలాండ్. టాప్ ఉంది ఐటీసీ బాగా డౌన్ అయింది, మనం ఆల్రెడీ అనుకున్నాం. ఐటీసీకి కూడా మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో 9% కన్నా పైన డౌన్ పడిపోయింది. ఇది రికవరీ అవుతుందా, ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకసారి మనం టెక్నికల్ లెవెల్ కూడా చూద్దాం. ఇది ఐటీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు చాలా భారీగా పడిపోయిన స్టాక్ ఇది. సో దాదాపుగా 9% పడ్డది. సో దీన్ని కొంచెం మనం టైం ఫ్రేమ్ మార్చుకొని చూద్దాం. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉన్నట్టుంది. మనం ఇప్పుడు ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. సో దాన్ని కూడా మనం ఈరోజు బ్రేక్ చేసి కిందకి వచ్చాం. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి లోయర్ లెవెల్లో ఉంది, సమ్వేర్ ఇక్కడ రావచ్చు. అరౌండ్ 330 ఆర్ 335 లెవెల్స్ దగ్గర టెక్నికల్గా మంచి సపోర్ట్ ఉంది లాంగ్ టర్మ్ చార్ట్స్లో. సో ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్గా చూస్తే, ఇప్పుడున్న క్యాండిల్ ప్రకారం అయితే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజరే రావచ్చు స్టాక్లో. అయితే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు లోయర్ లెవెల్లో ఎక్కడైనా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఐటీసీలో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయాలంటే మాత్రం ప్రైస్ని ఆల్మోస్ట్ 346, ఇక్కడ ఒక మంత్లీ సపోర్ట్ లెవెల్ ఉంది 346 దగ్గర. అంటే 100 మంత్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది అరౌండ్ 342, 345 ఆ లెవెల్స్ దగ్గర. అక్కడే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ కనపడుతుంది. అండ్ మనం మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నప్పుడు ప్రీవియస్గా ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ ఒక 3 months కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ర్యాలీ వెళ్ళింది. సో ఈ జోన్ ఏదైతే ఉంది ఇది ఎంటైర్ జోన్ లాగా తీసుకోవచ్చు మనకి. సో అరౌండ్ 320 నుంచి 345 ఇది మనకి అక్యుములేషన్ జోన్ లాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. సో ఓన్లీ సిగరెట్ ప్రైస్ డ్యూటీ నుంచి ఈరోజు స్ట్రాంగ్గా ఫాల్ అయింది. అయితే ఇది యాంటిసిపేటెడ్, ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటివి జరిగాయి మనకి సిన్ గుడ్స్ మీద ట్యాక్సెస్ అనేది. ఇది ఇప్పుడు ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఇది ముందు నుంచే మనకి ఐడియా ఉంది, ఇది పడతానే ఉంది. సో ఒకటి మంచి స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం ఈ స్టాక్ని, ఒక మంచి ర్యాలీ చూసాం. ఇప్పుడు 2022 నుంచి ఇక్కడ చూస్తే మనకి హై 2024 2 yearsలో స్ట్రాంగ్ ర్యాలీ. సో అరౌండ్ 215 నుంచి 515 వరకు వెళ్ళిన స్టాక్ ఇది. సో కొంత కరెక్ట్ అవుతుంది. సో ఒక ఐడియల్ ఇది మిడిల్ పాయింట్ లాగా కూడా తీసుకోవచ్చు మనం 320 ఆర్ 325 లెవెల్స్. సో స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి, లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం పానిక్ డిసిషన్స్ తీసుకోవద్దు స్టాక్లో. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇండిగో కూడా బాగా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మనకి 4750 నుంచి 4630 మధ్యలో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసి కిందకు వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి, స్టాక్ని బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5180 దగ్గర ఉంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయి ఉంది. సో ఈ గ్యాప్ ఏరియా రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మనం కేర్ఫుల్గా స్టడీ చేసి బ్రేక్అవుట్ కోసం చూసి దీంట్లో ట్రేడ్ చేస్తే దీంట్లో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇండిగో. ఇట్లా గ్యాప్స్ ఏంటి, డిమాండ్ ఏరియా ఏంటి, సప్లైస్ ఏంటి, మూవింగ్ యావరేజెస్, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్, ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఈ వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా
కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి